ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేసి జాబ్ తెచ్చుకోవడం ఎంత కష్టమో ఇది పోయినట్టే. ఈ వీడియోలో ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ లైక్ ఫైవర్, అప్వర్క్ లాంటి వెబ్సైట్స్ నుంచి మీకు బిగినర్గా వర్క్ వస్తుందా దాని గురించి డిస్కస్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మీకు అసలు ఎడిటింగ్ అనేది ఎంతవరకు వచ్చని మీకు తెలుసుకోవాలంటే శాంపుల్ ఫుటేజ్ అనేది మీకు కావాలి, అది ఎక్కడి నుంచి తీసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. అట్ ద సేమ్ టైం నేను నా ఎడిటింగ్ కెరీర్లో చేసిన వర్స్ట్ మిస్టేక్స్ని మీతో డిస్కస్ చేస్తాను. పక్కాగా అదైతే మీకు 100% యూజ్ అవుతుంది. అండ్ నెంబర్ 4, ప్రాపర్ వేలో స్టూడియోస్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి వర్క్ని ఎలా తెచ్చుకోవాలో కూడా చెప్తాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, దానివల్ల వీడియో అనేది రీచ్ పెరుగుతుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేసి జాబ్ తెచ్చుకోవడం ఎంత కష్టం, ఫ్రీలాన్సర్గా ఫస్ట్ ప్రాజెక్ట్ తెచ్చుకోవడం కూడా అంతే కష్టం. ఎందుకంటే మనం ఏదన్నా ఒక వర్క్కి అప్లై చేస్తే వాళ్ళు ఏమంటారంటే మీ దగ్గర పోర్ట్ఫోలియో ఉంటే చూపించండి అంటారు. మన దగ్గర పోర్ట్ఫోలియో రావాలంటే ఫస్ట్ వాళ్ళు వర్క్ ఇవ్వాలి. వాళ్ళు వర్క్ ఇవ్వకపోతే మనకి పోర్ట్ఫోలియో ఉండదు. మన దగ్గర పోర్ట్ఫోలియో లేకపోతే వాళ్ళు వర్క్ ఇవ్వరు. ఎండ్ ఆఫ్ ద డే మనం జీరోలో మిగిలిపోతాం. చాలామంది ఏమంటారంటే ఈ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ లైక్ ఫైవర్, అప్వర్క్, వైటీ జాబ్స్, ఫైవర్ ప్రో ఇలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి కదా, మనకి వర్క్స్ ఇస్తాయి కదా అంటారు. అవన్నీ ఇంపాసిబుల్. అసలు మీరు బిగినర్గా ఉంటే దాంట్లోంచి వర్క్స్ తెచ్చుకోవడం అనేది ఛాన్సే లేదు. 100లో 1 వస్తుంది. నేను ఫైవర్లో వర్క్ చేసిన ఉన్నాయి. వన్స్ అపాన్ ఎ టైం నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఫైవర్లో వర్క్ చేశాను. బట్ అప్పుడు కాంపిటీషన్ తక్కువ, సో వర్క్ అనేది ఈజీగా దొరికింది. ఇప్పుడు ఈ టైంలో నేను ఫైవర్లో నా దగ్గర అసలు ఆ పోర్ట్ఫోలియో లేకుండా నేను ట్రై చేస్తానంటే ఒక్కడు కూడా నన్ను దేకడం. సో ఈ వైటీ జాబ్స్, ఫైవర్ ఇలాంటి వెబ్సైట్స్లోంచి మీరు ఫస్ట్ వర్క్ తెచ్చుకోవాలనుకునే ఆ కాన్సెప్ట్ని ఫ్రీలాన్సర్గా మీరు పక్క పెట్టేయండి. మీ దగ్గర సరైన పోర్ట్ఫోలియో ఉన్నప్పుడు మీరు ట్రై చేయండి. ఎందుకంటే దాంట్లో మీరు రిక్వెస్ట్లు పెట్టాలంటే కొంతవరకే మీకు లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్స్ దాటాలంటే మీరు మళ్ళీ పే చేయాలి. సో మీరు ఇనీషియల్గా మీ దగ్గర పోర్ట్ఫోలియో లేకుండా దాంట్లో మీరు వర్క్ తెచ్చుకోవాలనుకుంటే చెప్తున్నాను కదా, 100% పని అవ్వదు. ఓకే, చాలామంది ఎడిటింగ్ కోర్సులో జాయిన్ అయ్యి ఎడిటింగ్ నేర్చుకున్నాక మనకి ఎడిటింగ్ వచ్చేసు అనుకుంటారు. మ్యాటర్ ఏంటంటే ఈ ఎడిటింగ్ కోర్సెస్లో ఓన్లీ టూల్స్ గురించి మాత్రమే చెప్తారు. ఆ టూల్స్ అనేవి మనకి ఎలా యూజ్ అవుతాయి అని చెప్పి, అంతేగాని ఆ టూల్ ఎక్కడ యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేయాలి అని చెప్పి ఎవ్వరు చెప్పరు. అది ఓన్గా మన క్రియేటివ్ మైండ్ మీద డిపెండ్ అవుతుంది. సో నీకు ఎడిటింగ్ టూల్స్ గురించి వచ్చినంత మాత్రాన నీకు ఎడిటింగ్ వచ్చేసినట్టు కాదు. ఎడిటింగ్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టోరీ టెల్లింగ్. అదే మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. నువ్వు ప్రాపర్గా స్టోరీని క్రియేట్ చేయలేకపోతే నువ్వు ఎన్ని టూల్స్ వాడి ఎన్ని ఎఫెక్ట్లు వేసినా సరే ఎవ్వడు మినిమం దేకను కూడా దేకడు. సో నీకు స్టోరీ టెల్లింగ్ రావాలంటే ఆబ్వియస్లీ నీ దగ్గర ఏదైనా శాంపుల్ ఫుటేజెస్ కావాలి. నీకు శాంపుల్ ఫుటేజెస్ లేకపోతే నువ్వు స్టోరీ టెల్లింగ్ చేయలేవు. అసలు నువ్వు టెస్ట్ చేసుకోలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఈ పిక్సాబే, ఎన్వాటో ఎలిమెంట్స్లోంచి ఫుటేజెస్, ర్యాండమ్ క్లిప్స్ తీసుకుని ఎడిట్ చేసి దాని ద్వారా మీకు ఎడిటింగ్ ఎంతవరకు వచ్చో అని చెప్పి టెస్ట్ చేసుకోండి అంటారు. మ్యాటర్ ఏంటంటే అక్కడ ర్యాండమ్ క్లిప్స్తో మీరు చేస్తే ఆ ర్యాండమ్ క్లిప్స్లోంచి మీరు ఒక స్టోరీని బయటికి తీసుకురాలేరు. అప్పుడు ఏం జరుగుతుందంటే నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పా, మీకు వర్క్ కావాలంటే మీ లోకల్ స్టూడియోస్లో ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఇలా మీరు అడిగి వర్క్ తీసుకోవచ్చు అని చెప్పి. మీకు ఒకవేళ ఇది తెలియకపోతే నేను పైన కార్డ్స్లో పెడతాను, వీడియో చూడండి. సో అక్కడ మీరు లోకల్ స్టూడియోస్ మీకు వర్క్ ఇచ్చారు. వర్క్ ఇచ్చిన తర్వాత ఆ వర్క్ని మీరు ఎడిట్ చేద్దామని ట్రై చేస్తే ఒక ప్రాపర్ స్టోరీ క్రియేట్ చేయకుండా ఎఫెక్ట్లు వేసుకుంటూ పోయారు. ఏమవుతుంది, బాగుందన్న, ఎఫెక్ట్లు బాగున్నాయి, స్టోరీ ఏదన్నా ఇందులో వెళ్ళిపోవన్నా అంటారు. సో ఫస్ట్ నీకు స్టోరీ టెల్లింగ్ రావాలంటే శాంపిల్ ఫుటేజెస్ చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఒక వెబ్సైట్ చెప్తా. ఆ వెబ్సైట్లో వెడ్డింగ్ కంప్లీట్ శాంపిల్ ఫుటేజెస్ అనేవి ఉన్నాయి, 200 GB. కాకపోతే దానికి ప్రైస్ ఉంది $12.99. అలాగా మీరు అక్కడ బై చేసి ఆ శాంపిల్ ఫుటేజెస్తో మీరు ప్రాక్టీస్ చేసి ఒక స్టోరీని క్రియేట్ చేసి ఆ స్టోరీ టెల్లింగ్ ద్వారా మీరు మీ ఎడిటింగ్ వర్క్ ఫ్లోని తీసుకెళ్ళి తర్వాత మీరు బయట వర్క్స్ని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్గా మీరు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి. సో ఈ శాంపిల్ ఫుటేజెస్ మీకు చాలా ఇంపార్టెంట్. ఆ శాంపిల్ ఫుటేజ్ తాలూకా లింక్ అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అక్కడికి వెళ్ళి ఆ శాంపిల్ ఫుటేజెస్ పర్చేస్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ నెంబర్ 3, మీరు శాంపిల్ ఫుటేజెస్ని తీసుకున్న తర్వాత మీరు ప్రాపర్ వేలో ఒక స్టోరీని క్రియేట్ చేసి ప్రాపర్గా గ్రేడింగ్ చేసి ఆ ఫుటేజెస్ తోటి ఒక పోర్ట్ఫోలియో లాంటిది తయారు చేసుకుని మీరు లోకల్ స్టూడియోస్కి వెళ్ళి అప్రోచ్ అయ్యి, ఇది నేను ఇలాగా చేసిన వర్క్ అన్నా నేను ఆన్లైన్ శాంపిల్ ఫుటేజెస్తో చేశాను, మీరు నాకు వర్క్ ఇచ్చి చూడండి, నేను డెఫినెట్గా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాను. మీకు కనుక వర్క్ నచ్చకపోతే మీరు నాకు వర్క్ ఇవ్వద్దు, ఒకవేళ మీకు వర్క్ నచ్చితే కనుక కంటిన్యూ అవ్వండి. ఈ ప్రజెంట్ నేను మీకు చేసే ఈ వీడియో మాత్రం నేను ఫ్రీగా చేస్తాను మీకు అని చెప్పి మీరు అడిగితే మీ వర్క్ ఆల్రెడీ
అక్కడ శాంపుల్ ఫుటేజెస్ ద్వారా మీరు చేసిన ఆ వీడియోలో కనిపిస్తుంది కాబట్టి పక్కాగా మీరు 10 మందిని అప్రోచ్ అయితే 10 మంది మీకు వర్క్ ఇచ్చే ఛాన్సెస్ 100% ఉంది. సో ఈ విధంగా అప్రోచ్ అవ్వండి, ఓకేనా? అండ్ నెంబర్ 4, ఒక ఎడిటర్గా ఫ్రీలాన్సర్కి ఇది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా నేను ఎడిటింగ్ కెరీర్లోకి వచ్చిన తర్వాత మా సైడ్లో చాలామంది ఫోటోగ్రాఫర్స్ని పుష్ చేశాను. నాకున్న ఫోటోగ్రఫీ నాలెడ్జ్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏమైనా క్లిప్స్ తెస్తే మీరు అలా తీయకండి, ఇలా తీయండి, ఇలా తీయండి, అలా తీయండి అని చెప్పి వాళ్ళని గైడ్ చేస్తూ నేను పుష్ చేశాను వాళ్ళందరినీ. ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఫోటోగ్రాఫర్ అని కాదు కానీ నేను పుష్ చేసిన వాళ్ళు కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఇప్పుడు మంచి మంచి స్టేజ్లో ఉన్నారు. అలా నేనే నాశనం అయిపోయాను అట్లా. బట్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా జరిగాయంటే, ఇప్పుడు నాకు బాగా కావాల్సిన వాళ్ళు దగ్గర అసలు నాకు క్యాపబిలిటీస్ ఏంటని చెప్పి నాకు నేనే చెప్పుకోవాల్సిన స్టేజ్లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఒక ఎడిటర్గా నేను ఏ రోజు కూడా బయటికి రాలా, బిహైండ్ ద సీన్స్లోనే ఉండిపోయా. ప్రతిసారి ఒక ఎడిట్ చేయడం, డబ్బులు తీసుకోవడం, ఇంకా అక్కడితో అయిపోయింది. నేను జనాల్లోకి వచ్చి నా క్యాపబిలిటీస్ ఏంటి అని చెప్పి నేను ఎప్పుడు అదే జనాలకు తెలియాలని చెప్పి అనుకోలేదు. ఫోటోగ్రాఫర్కి తెలుసు కదా, చాలే అనుకుని పెద్ద కేర్ చేయలే. ఎండ్ ఆఫ్ ద డే నాకు అది ఎక్కడ తగిలిందంటే, నేను కొన్ని వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ ఫోటోగ్రాఫర్స్కి చాలా పేరు తీసుకొచ్చాయి. ఆ వీడియోస్ని నేనే చేసానని చెప్పి ఎవరైనా అడిగితే నాకు నేనే చెప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నేను అవి వర్క్ చేసినట్టు, దానికి సంబంధించిన బిహైండ్ ద సీన్స్, దాన్ని బ్రేక్అవుట్, ఇదంతా కూడా నేను ఎక్కడ చూపించలేదు. వీడియో ఫేమస్ అయింది మా ఊర్లో, మా సైడ్ మొత్తం డిస్ట్రిక్ట్ సైడ్ అంతా. సో ఆటోమేటిక్గా ఆ వీడియోని కొంతమంది ఎడిటర్స్ వాడుకుని అది నేనే చేశాను అన్నారు అందరూ. అది అలా 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 అటు ఇటు తిరిగి నా దగ్గరికి వచ్చింది. ఒక ఫోటోగ్రాఫర్ ఒకసారి వచ్చి ఒక వీడియో చూపిస్తానన్న మీకు, ఆ టైప్లో మీరు వీడియో చేయగలరా అని అడిగారు. సరే చెప్పండి నేను చేస్తానంటే, చూపించండి నేను చేస్తానంటే ఒక వీడియో చూపించారు. ఆ వీడియో చూస్తే నేను చేసిన వీడియో. నేను వెంటనే ప్రౌడ్గా ఈ వీడియో నేను చేసిందే అన్నాను. వెంటనే అన్న ఇది నువ్వు కాదన్నా, ఈ వీడియో చేసింది పలానా ఎడిటర్ అన్నా అన్నాడు. నాకు అర్థం కాలేదు. పలానా ఎడిటరా? ఈ వీడియో నేను కూడా చేసింది, కావాలితే ఆ ఫోటోగ్రాఫర్ ట్యాగ్ కూడా చేశాడు, కావాలితే చూడు అంటే ఆ ఫోటోగ్రాఫర్ అప్పుడు నమ్మాడు. అలాగ నేను దగ్గరగా ఒక 15 మందికి ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది, ఆ వీడియో నేనే చేశాను రా బాబు అని చెప్పి. ఇదంతా ఎందుకు జరిగిందంటే నేను బిహైండ్ ద సీన్స్ ఉండిపోవడం వల్లే. సో మీరు ఫ్రీలాన్సర్గా మీ కెరియర్లో ముందుకు వెళ్ళాలి. నాకులాగా దెబ్బలు తగిలించుకోకూడదు. నాకులాగా మీరు వెళ్ళి నేను ఇది నేను అది అని చెప్పి మీకు మీరే చెప్పుకునే స్టేజ్కి మీరు రాకూడదు అనుకుంటే మీరు మీ వర్క్స్ని ఆన్లైన్లో పెట్టండి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో మీరు అసలు ఎడిటింగ్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది అని చెప్పి టైం లైన్ తోటి పెట్టండి. ఎందుకంటే కంప్లీట్ ఫుటేజెస్ని ఫోటోగ్రాఫర్ పెట్టడానికి ఒప్పుకోడు కాబట్టి టైం లైన్తో పెట్టండి. టైం లైన్తో పెట్టి మీ కష్టాన్ని చూపించండి జనాలకి. ఆటోమేటిక్గా అది కన్ఫర్మ్ కావాలి. ఎందుకంటే ఎడిటర్ ఎంత కష్టపడతాడనేది ఆ ఎడిటర్ చూపించుకోవాలని కారణంగా చాలామందికి తెలియదు అది. సో మీరు పడే కష్టం అది ఏదైనా సరే, నాట్ ఓన్లీ జస్ట్ వీడియో ఎడిటింగ్, అది గ్రాఫిక్ డిజైనింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే మీరు ఎంత కష్టపడుతున్నారో మీరు ఆన్లైన్లో మీ కష్టాన్ని మీరు చూపించుకోకపోతే మినిమం మిమ్మల్ని ఒక సెర్టైన్ పాయింట్లో దేకరు, ఒక్కడు కూడా పట్టించుకోడు. మీరే వెళ్ళి అది నేనే చేశా అని చెప్పుకోవాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్కి నేను వెళ్ళా, మీరు వెళ్ళకండి. సో మీ వర్క్ ఆన్లైన్లో పెట్టుకోండి. మీరు ఆన్లైన్ పెట్టుకోవడం వల్ల మీ కష్టం తెలియడమే కాదు, ఆ కష్టాన్ని చూసి మీకు వర్క్స్ అనేవి ఆన్లైన్ ద్వారా కూడా వస్తాయి. మీరు జస్ట్ లోకల్ సపోర్ట్ తోటి మీరు ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వలేరు. ఎందుకంటే క్లోజెస్ట్ సర్కిల్ అనేది ఒక సెర్టైన్ పాయింట్లో అంతరించిపోద్ది. మీరు ఆన్లైన్ ద్వారా మీ వర్క్ని బయటికి చూపించుకుంటే ఆటోమేటిక్గా మీకు కొత్త వాళ్ళు పరిచయం అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఆ కొత్త సర్కిల్ నుంచి మీకు వర్క్ వస్తుంది, అట్ ద సేమ్ టైం రికగ్నిషన్ వస్తుంది, అట్ ద సేమ్ టైం దానివల్ల ఏంటంటే మీ వర్క్ అనేది ఇంకా 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 బయటికి వెళ్తుంది. సో ఎడిటర్గా మీరు మీ అంతా మీరు వెళ్ళి ఒకరి దగ్గరికి వెళ్ళి నేను ఎడిటర్ని అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్గా మీ పేజ్ మీ కష్టాన్ని చూపిస్తుంది, అదే ప్రూవ్ చేస్తుంది. సో నేను చేసిన ఆ వరస్ట్ మిస్టేక్ ఏదైతే ఉందో అది మీరు ఎవ్వరూ చేయకండి. నేను అసలు ఆన్లైన్లోకి రాకపోవడమే నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. అది ఇంకా చాలా ఉన్నాయి నా దాంట్లో ఇలాంటి దరిద్రమైన స్టోరీలు.
ఆ దరిద్రం దగ్గర చెప్పకూడదు ఎందుకని చెప్పి నేను చెప్పట్లేదు కానీ సో మీరు మాత్రం అలాంటి మిస్టేక్ని ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. మీ వర్క్ని ఆన్లైన్లో షోకేస్ చేయండి. అది ఎలా చేయాలని ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఓకే గైస్, ఇక్కడితో ఈ వీడియో ఇంకా సమాప్తం. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ కామెంట్స్ వల్ల వీడియో అనేది ఇంకా బాగా రీచ్ అవుతుంది, నాకు మంచి పుష్ వస్తుంది. అలానే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.